గౌడ్గాం, కారముంగి, షికార్ఖానా కూడా పార్ట్ ఆఫ్ షికార్ఖానా కూడా. ప్రతి సంవత్సరం మాంజిరా నది ఉధృతంగా రావడం మూలంగా ఇక్కడ నేను సింగూరులో ఫుల్ వాటర్ ఉంటాయి కాబట్టి వాటర్ స్పీడ్ గా లోపలికి వెళ్ళక వెనుకకు మళ్ళీ వాటర్ వెనుకకు మళ్ళీ ఈ గ్రామాలకు సంబంధించిన సుమారు 3 గ్రామాలు కలిపి సుమారు 2000 ఎకరాల భూమి పంటలు 2000 ఎకరాల భూమి పంటలు అన్ని కూడా ప్రతి సంవత్సరం మునిగిపోతున్నాయి. కాబట్టి ఈరోజు నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంతకుముందు గత ప్రభుత్వాలు అధికారం ఉన్నప్పుడు, మా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అధికారం ఉన్నప్పుడు ఇట్లా మునిగిపోయిన పంటలకన్నిటి కూడా మేము నష్టపరిహారం చెల్లించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఎంతమంది అయితే మునిగిపోయినాయో ఇమీడియట్ గా ఇప్పటివరకు అయితే టేకప్ చేయలేదు. సరే, నీళ్ళు దిగిపోయినాకనన్నా అధికారులను పంపించి టోటల్ గా సర్వే చేసి ఈ 3 గ్రామాలకు సంబంధించిన భూములు ఏవైతే మునిగిపోయినాయో 3-4 గ్రామాలకు సంబంధించిన భూములు మునిగిపోయినాయి. అక్కడ మోర్గిలో కూడా కొద్దిగా ఇబ్బంది ఉన్నట్టు, మోర్గిలో కూడా కొంత మునిగిపోతుంది. ఈ 5-6 గ్రామాలు ఏవైతే నది ఎంబడి ఉన్నాయో గ్రామాలు, ఈ 5-6 గ్రామాలలో కూడా సర్వే చేసి వాళ్లకు పంట నష్ట పరిహారం చెల్లించాలని చెప్పేసి విజ్ఞప్తిస్తాం. ఇంకో విషయం ఏంటంటే, ప్రతి సంవత్సరం వీళ్ళు పంట పెడుతుండ్రు, పంట మన నీళ్లు వస్తున్నాయి, పంట మునిగిపోతుంది. కాబట్టి నేను వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం అయితే ఇవ్వాలి కంపెన్సేషన్. వచ్చే సంవత్సరం నుంచి ఒక ఖరీఫ్ పంటకు, వర్షాకాలం పంటకు మట్టుకు వీళ్ళు పంట పెట్టుకుంటే పంట మునిగిపోయే ప్రమాదం ఉంది, నష్టమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఏమన్నా వీటి కొరకని స్పెషల్ గా ఏదైనా కన్సిడర్ చేయాలి, సర్వే చేయాలి. వివరాలన్నీ కూడా తెలుసుకొని ఎన్ని భూములైతే ఎన్ని పంటలైతే మునిగిపోతున్నాయో ప్రతి సంవత్సరం ఈ మాంజిరా